యంగ్స్టర్స్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసం ఒక్కసారి ఆలోచించండి. యవ్వనస్తులుగా ఉన్నటువంటి మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాంటి ప్లేసెస్కి మీరు వెళ్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. పాజ్, మీ లైఫ్ని ఒక్కసారి పాజ్ చేసి ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉంటూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. జెన్జీ జనరేషన్ రిలీజియస్ జనరేషన్ అంట. వేరే జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరి వెంట మేము వెళ్ళాలి, ఎక్కడ మాకు పీస్ వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఒక యంగ్స్టర్, తను ఏ విధంగా ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఎవరి మధ్యలో ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో మనము ఈ చిన్న పాప గురించి చూడగలుగుతాం. రోదే అనేటువంటి ఒక చిన్నది అని చెప్తూ ఉన్నాడు. రోదే ఎక్కడ ఉంది అంటే ప్రార్థన జరిగేటువంటి ప్రదేశంలో ఉంది. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. సంఘం అంతా కలిసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. వారి సేవకుడైనటువంటి పేతురును జైల్లో పెట్టారు. జైల్లో ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయనకు విడుదల కలగాలి అని వీళ్ళందరూ కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సంఘం ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే రోదే కూడా ఉన్నది. అయితే యంగ్స్టర్స్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు? సోషల్ మీడియాలో మీరు ఉంటూ ఉంటారు, ఎన్నో చూస్తూ ఉంటారు, ఎంతమందితోనో కలుస్తూ ఉంటారు. మరి సంఘానికి వెళ్ళాలంటే, ఒకవేళ ప్రార్థనలో కూర్చోవాలంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది? ఒకసారి ఆలోచించండి. రోదే చక్కగా సంఘంతో కలిసి ప్రార్థిస్తూ ఉంది. ఆ సమయంలో పేతురు జైలు నుంచి విడుదల పొంది దూత ఆయన్ని విడుదల చేసి బయటకు తీసుకుని వచ్చినప్పుడు మిరాక్యులస్గా పేతురు బయటకు వచ్చి ఈ గృహానికి వచ్చాడు. గృహానికి వచ్చి బయట తలుపు తడుతూ ఉన్నాడు. ఆ స్వరాన్ని విన్నది ఎవరు అంటే రోదే. ఆ మిరాకిల్ని ఫస్ట్ టైం చక్కగా విన్నది ఎవరు అంటే రోదే. అక్కడి నుంచింది ఇది పేతురు స్వరం అని గుర్తుపట్టింది. యంగ్స్టర్స్, దేవుని స్వరాన్ని మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? చాలా చాలా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎటువంటి మ్యూజిక్ మీరు వింటూ ఉన్నారు? ఆ మ్యూజిక్లో ఉన్నప్పుడు మీరు ఏవేవో వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడితే మీకు వినపడుతుందా? రోదే పేతురు స్వరాన్ని ఎందుకు గుర్తుపట్టగలిగింది అంటే పేతురు స్వరాన్ని ఎప్పుడు కూడా వింటూ ఉంది. దైవజనుడు చెప్పేటువంటి మాటలు వింటూ ఉంది, దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. అందుకనే ఆ పాప ఆ మాటను వినగలిగింది, వెంటనే గుర్తుపట్టగలిగింది. విన్న వెంటనే ఏం చేస్తుందో తెలుసా? సంతోషంతో అక్కడ గంతులు వేస్తూ లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తుందంట, పేతురు గారు వచ్చారు, ఆయన ఉన్నారు అక్కడ తలుపు దగ్గర అనేసి. అయితే ఈ సిచ్యువేషన్ అంతా కూడా కామెంటరీ చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారు అంటే చాలా హిలారియస్ అంటారు అనమాట. ఈ పాప ఎంత సంతోషపడిపోయింది అంటే, దేవునికి నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. పేతురు కోసమే కదా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే పేతురు అక్కడ వచ్చాడో చాలా సంతోషంతో వెళ్ళి సాక్ష్యం చెప్తుంది, మనము ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన అక్కడ డోర్ దగ్గర నిలబడ్డారు అని. వాళ్ళందరూ అన్నారంట, పిచ్చిదానువా, ఆయన ఎలా వస్తాడు, ఆయన ఎక్కడున్నాడు, జైల్లో, అక్కడి నుంచి రావడం అనేది అసలు అది కుదరని పరిస్థితి, అలాంటిది ఆయన ఎలా వస్తాడు అన్నప్పుడు ఈమె అన్నదంట, దృఢంగా చెప్పిందంట, లేదు అది పేతురు అని. తన విశ్వాసం చూసారా? ఎంతో విశ్వాసంతో తను పేతురు స్వరాన్ని గుర్తుపట్టి అక్కడ ఉన్న వారికి సాక్ష్యం చెప్పింది. రోదే అనేటువంటి పేరుకు అర్థము గులాబీ, రోజ్ అన్నమాట. గులాబీ పువ్వుకు ఉండేటువంటి లక్షణాలు మనం రోదేలో చూస్తూ ఉన్నాం. రోదే ఒక సువాసన కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంది. సువాసన అంటే సాక్ష్య జీవితం అన్నమాట. ఎప్పుడైతే పేతురు స్వరాన్ని విందో తను సాక్ష్యం చెప్పింది, ఎస్ ఆయనే వచ్చారు అనేసి. అటువంటి జీవితం యంగ్స్టర్స్ మీరు కూడా కలిగి ఉండాలి. మీరే కాదు, మనం అందరం కూడా కలిగి ఉండాలి అటువంటి సాక్షి జీవితం. గులాబీ పువ్వుకు ఉన్నటువంటి అందం, ఆత్మీయమైనటువంటి అందము మనము రోదేలో చూడగలము. ఇంకా గులాబీ పువ్వు చాలా ఆరోగ్యకరం. అయితే రోదే కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంది. ఎంతో సంతోషమైనటువంటి వార్తను వారికి తెలియజేస్తూ ఉంది. అయితే మీరే విధంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి.
రోదే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆమె ఏ విధంగా అయితే చక్కగా ఎప్పుడు ప్రార్థనలో గడిపిందో, దేవునికి ప్రార్థన చేసిందో, జవాబును పొందుకుందో, మిరాకిల్ని చూసిందో, అందరికీ కూడా సాక్ష్యం చెప్పిందో, అటువంటి జీవితం మనమందరం కూడా కలిగి ఉండాలి. రోదేని మనం గమనించినప్పుడు తను మెలకువగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు వచ్చినటువంటి సమయము రాత్రి సమయము. అయితే ఈ పాప మెలకువగా ఉండి అక్కడ ప్రార్థనలో పాల్గొంటూ ఉంది. మీరు మెలకువగా ఉన్నారా? ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? యూ హ్యావ్ టు బీ కాన్షియస్. మెలకువగా ఉంటే తప్పితే మనము దేన్ని గుర్తుపట్టలేం. అప్పుడు మెలకువగా ఉన్నది కాబట్టే పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. మీరు కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే, రీల్స్ చూస్తూ ఉంటే, వీడియోస్ చూస్తూ ఉంటే టైం తెలియదు. ఎవరైనా అమ్మ నాన్న పక్కన పిలుస్తూ ఉన్నా కానీ మనకు వినబడదు కూడా కదా. సో ఆ సిచ్యువేషన్లో మీరున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉండాలి, నా సోషల్ సర్కిల్ ఎలా ఉంది, దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు నా చుట్టుపక్కన ఉన్నారా, దేవునికి దగ్గరగా చేసేటువంటి ఫ్రెండ్సే మనకు ఉండాలి, దేవునికి దూరంగా చేసే ఫ్రెండ్స్ మనకి వద్దు. అటువంటి సోషల్ సర్కిల్ మీకు ఉండాలి. నీతో కలిసి ప్రార్థించేటువంటి ఫ్రెండ్ నీకు ఉండాలి. అటువంటి ఫ్రెండ్స్ మీకున్నారా? నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి ఆలోచనలతో ఉన్నావు? చాలా ఎంగేజ్ అయిపోయి దేవుని మాట కూడా వినకుండా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. రోదే చూడండి, చక్కగా ప్రార్థనలో ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, మెలకువగా ఉంది, విశ్వాసంతో ఉంది, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నది. అట్టి విశ్వాసం మనందరం కలిగి ఉండడానికి దేవునికి ప్రార్థిద్దాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు నాయన, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మాకు నాయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేశారు ప్రభువా. నీకే వందనాలు. వినిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన తండ్రి, మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా సరి చేసుకోవాలో మీరే తెలియచేసి నడిపించండి. నేను విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.